హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన రోడ్ సైడ్ పానీపూరిని చేసి చూపించబోతున్నా. ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా. బయట తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచి కాదు. ఇప్పుడు చూస్తున్నారుగా న్యూస్లో ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రెస్టారెంట్లు కానీ లేదా బయట ఫుడ్ని కానీ తనిఖీ చేసినప్పుడు అందులో చాలా మటుకు కల్తీ ఉన్నాయని మనకి చెప్తున్నారు కదా. అందుకోసం మనం కూడా జాగ్రత్త పాటించి ఇంట్లోనే కాస్త టైంని పెట్టామంటే చాలండి, బయట తిన్నంత టేస్టీ కంటే ఇంకా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు మీకోసం నేను పానీపూరిని చేసి చూపించబోతున్నా. ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి పిండి కలుపుకోవడానికి. ఇందులోకి 1 కప్పు మైదాని, 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మీరు ఇంకా హెల్దీగా కావాలంటే మైదా బదులు మొత్తం గోధుమ పిండిని వాడుకోవచ్చు. అలాగే 1/2 కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. అప్పుడే మనకు పూరి కాస్త పొంగుతూ వస్తుంది. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఉప్పు వేసుకోకుండా ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఎక్కువగా సాఫ్ట్గా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. మనం పూరికి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా ఉండాలి. చూస్తున్నారుగా, ఇలా పిండిని మొత్తం తడిపేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇందులోకి మనం పానీని అలాగే ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఆలోపు పిండి మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. మనం తీసుకున్న కట్టకి సగం కట్ట దాకా కొత్తిమీరని తీసుకోవాలి. మనం ఎంతైతే పుదీనాని తీసుకుంటామో అందులో సగం కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లంని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసైనా సరే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్ట్రైనర్తో కానీ లేదా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇదంతా కూడా వడగట్టుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరేనండి, ఆకు అనేది కాస్త తొక్కు వస్తుంది. కాబట్టి ఇలా స్ట్రైనర్తో వడగట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ పానీ అనేది తొక్కు లేకుండా బాగా వస్తుంది. ఇలా అంతా వడగట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి గుజ్జు తీసి ఇందులోకి మనం స్ట్రైనర్ సహాయంతోనే వడగట్టుకుందాం. చూడండి, చింతపండు గుజ్జు అనేది ఒకటేసారి వేసుకోకుండా మనం పులుపును చూసుకునైనా మరొకసారి ఈ చింతపండు గుజ్జును వేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకంతా కూడా 1 లీటర్ పానీకి చూపిస్తున్నాను. దానిని బట్టి మీరు కూడా ఈ పానీని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చింతపండు గుజ్జును మనం కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్ను అంతా వడగట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 స్పూన్ దాకా చాట్ మసాలాని, 1/4 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని, అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం పిండుకున్నాం కదండి, పులుపు అనేది. ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కలిపి చెక్ చేసుకోవాలి. ఇందులోకి చాట్ మసాలాను కూడా వేసాం కాబట్టి పులుపు మనకి సరిపడా అవుతుందో లేదో ఒకసారి కలుపుకొని, అలాగే కారం కానీ లేదా ఉప్పు కానీ అన్నీ కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాస్త టేస్ట్ చేసేసి మనం పులుపును కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ పులుపు చాలా తక్కువ అనిపించింది కాబట్టి మిగిలిన గుజ్జును కూడా ఇందులోకి నేను వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మనం టేస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం నేను ఇక్కడ 3 ఆలుని ముందుగానే ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా ఆలుని కాస్త స్మాష్ చేసుకోవాలి. 3 మీడియం సైజు ఆలుని తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా అంతా కూడా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలాని, 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది కోల్కతా స్టైల్ అండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా బఠానీతో కానీ లేదా శనగలతో కానీ తింటూ ఉంటాం. ఒకసారి ఆలుతో ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇందాక పిండిని తడిపి పెట్టుకున్నాం కదండి. చూడండి, పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంది కదా. మరొకసారి పిండిని స్మూత్గా చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు చేత్తో మెత్తగా ప్రెస్ చేస్తూ పిండిని స్మూత్గా చేసుకోవాలి. అప్పుడే పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది. ఇలా మెత్తగా చేసుకున్నాక
చపాతీ సైజులో ఉండల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకున్నామంటే పూరి ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. ఎక్కువ వెడల్పు మనం పూరీలు ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక దగ్గర మందంగా, ఒక దగ్గర పలచగా వస్తుంది. అదే చపాతీ సైజులో ఉండల్ని తీసుకొని పూరి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ఈక్వల్గా వస్తుంది. ఇలా ఒక్కొక్క ఉండను రౌండ్ షేప్లో చేసేసుకొని కాస్త పొడి పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్గా పూరి ఎలా అయితే ఒత్తుతామో అదే విధంగా పూరిలాగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు, అలానే మందంగా ఉండకూడదు. పల్చగా ఉందంటే పూరి పొంగదు, మందంగా ఉంటే పూరీలు మెత్తగా వచ్చేస్తాయి. అలాగే మనం ఒత్తిన ఈ పూరి అన్ని పక్కల సమానంగా ఉండాలి. అంటే ఒక దగ్గర మందంగా, ఒక దగ్గర పల్చగా లేకోకుండా సమానంగా ఉండేలాగా పూరిని ఒత్తి తర్వాత టీ గ్లాస్ మూతతో కానీ లేదా వాటర్ బాటిల్ మూతతో కానీ ఇలా చిన్న చిన్న పూరీలాగా మనం కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పూరిని మనం చిన్న చిన్న రౌండ్స్ చేసి తిక్కుతూ ఉన్నామంటే టైం పడుతుంది కదండి. ఇలా ఒకే పూరిని పెద్దగా తిక్కేసి కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా ఉండేలాగా అన్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలన్నింటినీ కూడా ఆయిల్లో ఒకటొకటిగా వేయాలి. ఇలా వేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి పూరీలను అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరీలను మనం ఇలా అటు ఇటు కదపడం వల్ల పూరీ అనేది బాగా పొంగుతూ వస్తుంది. అంతేకాకుండా పూరీలు అనేది మనకి ఇలా పొంగుతూ అలాగే ఒకే సైడ్ ఫ్రై అవ్వడం, ఒక సైడ్ ఫ్రై అవ్వకుండా ఉండడం జరగదు. ఇలా నాన్ స్టాప్గా కలపడం వల్ల పూరి అనేది రెండు సైడ్లు బాగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా వస్తాయి. రంగు మారిన వెంటనే తీసేయకుండా మరొక 2-3 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకున్నాం అనుకోండి పూరి అనేది బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇలా క్రిస్పీగా వచ్చిన పూరీలను మనం వారం రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి పూరీలు మనకి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. పానీ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 4 రోజుల వరకు వాడుకోవచ్చు. ఆలును మాత్రం ఒకే రోజు మాత్రం వాడుకోవాలి. ఇలా అన్ని పూరీలు మనం ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం పానీని ప్రిపేర్ చేసేసి పానీపూరిని ఇచ్చేయచ్చు. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం మనకి ఒక 30 నిమిషాలు టైం ఉంటే చాలండి పానీపూరిని ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఫుడ్ తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. ఎక్కడ చూసినా కల్తీ జరుగుతోంది కదా. మన కోసం మన పిల్లల కోసం కాస్త టైంని స్పెండ్ చేసామంటే ఇంట్లోనే హెల్దీగా వారికి నచ్చినట్టు పూరీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.